సార్ అది కూడా చూద్దాం. చూసారు కదా ఎపిసోడ్. స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడి ఇవ్వలేదు, డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈ రెండు నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నారు. అంటే మనిషిలో ఫ్యాన్స్ ఉన్నారా అంటే నీకే ఉంటారా తూపు అని ఎట్లా ఇంత అవమానించారో మీరు చూసారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిందంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు నవదీప్ గా, నీకు ఎందుకురా, నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు, ఒక్కసారి నువ్వు చూసుకో పక్కనుంది, నీకు ఎందుకురా, నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది తెలుసా. నీ వల్ల వాళ్ళు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు, నీ అన్యాయం చేసినా నీకు, నాకు బంధం నన్నదంలమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట, నీ పాల్పడవా, ఇలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు, నేను ఎంతో అవమానించాడు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే సంపి లక్షల కోట్లు సంపాదించి బతావా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా, నన్ను ఎంత అవమానించారు అని. యా ఒకరు కామెంట్ చేస్తున్నారు, కాల్ చేస్తే బిజీ వస్తుంది మీ నంబర్ అని చెప్పి. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి ఇన్ కేస్ మన నంబర్స్ ఏమైనా బిజీగా ఉంటే. అంటే చాలామంది కాల్స్ చేస్తుంటారు, సమ్ టైమ్స్ బిజీ రావచ్చు, డోంట్ మైండ్, మళ్ళీ కాల్ చేయొచ్చు. అండ్ ఒకసారి నవదీప్ ఒక క్వశ్చన్ అడిగారు బిగ్ బాస్ని, నీకు నిజంగా ఫ్యాన్స్ ఉన్నారా, ఒక చీప్ కంటెంట్ అదంతా అని కూడా చెప్తున్నారు. ఇఫ్ బాలు ఈజ్ క్రియేటింగ్ చీప్ కంటెంట్, ఇక్కడ అతని ఫాలోవర్స్ చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లో, అతని ఫాలోవర్స్ 406K ఫాలోవర్స్, 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉప్పల్ బాలుకు ఉన్నారు. అంటే 4 లక్షల మంది పిచ్చోళ్ళ నవదీప్ ఉద్దేశంలో. చీప్ కంటెంట్ అంట అదంతా ఉప్పల్ బాలు చేసేది. ఉప్పల్ బాలుతో చాలామంది ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. అండ్ అవునన్నా కాదన్నా ఉప్పల్ బాలు చాలాసార్లు చెప్పారు, ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో నేను ఎప్పుడు ప్రమోట్ చేయలేదు, నాకు చాలా డబ్బులు వస్తాయి, నా కుటుంబానికి అవసరమైనా అని చెప్పి కూడా చెప్పాడు. అతను నిజాయితీగా ఉన్నాడు అతని విషయంలో. అండ్ చాలామంది ప్రమోట్ చేయించుకుంటున్నారు. అంతెందుకు, వి ఆల్ నో గౌతమి చౌదరి హియా అని చెప్పి ఒక బ్రాండ్ పెట్టారు. షీఈ్ వెరీ పాపులర్ నౌ. గౌతమి చౌదరి మనందరికీ తెలుసు. తన హియా బ్రాండ్ మండి రెస్టారెంట్స్కి ఉప్పల్ బాలుతోనే ప్రమోట్ చేయించుకున్నారు, మనందరం కూడా చూసాం చాలాసార్లు. అలాగే కాదు, ఇంకా చాలామంది తనతో ప్రమోట్ చేయించుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ, అది చీప్ కంటెంట్ అని చెప్పడానికి నవదీప్ ఎవరు అసలు? అంటే జడ్జ్ చేసేయడమేనా? ఒక పర్సన్ ఒక అవకాశం కోసం వస్తే అతన్ని స్టేజ్ మీద మీరు ట్రాన్స్జెండర్ అని అడగడం, అతను చాలాసార్లు చెప్పాడు కాదని చెప్పేసి, ఎవ్రీబడి నో, సరే అడిగారు, క్లారిటీ కోసం అడిగారు అనుకుందాం. మిగతా విషయాలు ఎందుకు చీప్ కంటెంట్ అని? అసలు తనకి ఫాలోవర్స్ లేరని. మరి ఇక్కడ ఉన్న 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఎవరు? వాళ్ళందరూ చీప్ కంటెంట్ని ఇష్టపడుతున్న వాళ్ళ? చీప్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు? ఏంటి వాళ్ళ ఉద్దేశం? ఒక పర్సన్ తన ఫ్యామిలీ కోసం నిలబడి తనకి తోచింది ఏదో చేసుకొని అన్యాయం చేయలేదే, ఎవరిని అవినీతి ఏమీ చేయలేదే, ఎవరిని మోసాలు చేయలేదే, తనకి చేతనైనంత ఏదో చేసి కంటెంట్ క్రియేట్ చేసి వచ్చిన డబ్బులతో తన ఫ్యామిలీని పోషించుకుంటున్నాడు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? వై ఇట్ ఈస్ లుకింగ్ చీప్? కారణం ఏంటి? ఎవరు ఇలా జడ్జ్ చేయడానికి? అంటే ఒక పర్సన్ క్యారెక్టర్ని ఇంత దారుణంగా జడ్జ్ చేసే హక్కు ఎవరికి ఉంది? బిగ్ బాస్ అయితే ఏంటి? బిగ్ బాస్లో మీరు జడ్జెస్ అయితే ఏంటి? మీరేమన్నా పెద్ద గొప్పనా? మీ ఇష్టం వచ్చినట్టు పిలిచి అవమానిస్తారా? శివ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. శివ, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా శివ, చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ అంశం మీద? అసలు ఈ నవదీప్ ఎవరండి ఇంతకీ? అలా అనడానికి రీజన్ ఏముంది? ఇప్పుడు సరే ఆయన వచ్చిండు, ఉప్పల్ బాలు అంటే తెలియని వాళ్ళు ఎవరుండండి? ఉప్పల్ బాలు వీళ్ళకంటే ముందు నుంచే ఫేమస్ ఉండు. బిందు మాధవ్ గారి గురించే కానీ ఎవరైనా కానీ, ఈ ఒక్క ఉప్పల్ బాలు అనే కాదు, చాలా మందిని వాళ్ళు అలా బ్యాడ్ గా మాట్లాడడం అనేది తప్పే కదా. ముఖ్యంగా ఉప్పల్ బాలుని ఇప్పుడు మనం ఏంటి బిగ్ బాస్ లకు పంపించి సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తాం అన్నారు, కరెక్టే. మరి ఇప్పుడు మన బిగ్ బాస్ లకు వెళ్ళిన వాళ్ళందరూ పెద్ద గాంధీ మహాత్ములా, లేదంటే అటల్ బిహారీ వాజ్పేయిలా, ఇంకెవరన్నా? అసలు అలా మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు నవదీప్ గారే కాదు, అసలు ఆ షోనే పెద్ద చెప్తా. దాని బదులు ఏదైనా పనికొచ్చే పని చేయాలని ఆ మాట వాళ్ళకి నేను ఒకటి రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. వాళ్ళు పెట్టి అగ్ని పరీక్ష అని పెట్టిండు, కరెక్టే. ఇదే అగ్ని పరీక్ష మరి సెలబ్రిటీస్ కి ఎందుకు పెట్టారండి? నాకు అర్థం కాదు. సెలబ్రిటీస్ కి పెడితే ఏమవుతుంది అంటే వాళ్ళు ఏం పెద్ద పై నుంచి దిగి వచ్చిందా, లేదంటే నార్మల్ పీపుల్ ఏమన్నా
దానికి కనిపిస్తున్నారు వీళ్ళకి. సో ఇప్పుడు ఆయన అయితే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామన్నారు కదా, మరి ఆయన బిగ్ బాస్ లో పోయిండు, ఆయన ఏం మెసేజ్ ఇచ్చిండు, అభిజిత్ ఏం మెసేజ్ ఇచ్చిండు, ఈ శ్రీముఖి ఏం మెసేజ్ ఇచ్చింది, వీళ్ళందరూ ఏం మెసేజ్ ఇచ్చిందని ఉప్పల్ బాలు అడుగుతుండ్రు. ఉప్పల్ బాలు కలుసుకుంటే వీళ్ళకంటే ఎక్కువ ఫేమస్ అవుతాడు, కానీ ఎప్పుడు ఆయన ఎవరిని ఏం తప్పుడు మాటలు అనలేదు కదా. అంత మంచిగా మాట్లాడిన వ్యక్తిని నువ్వు ట్రాన్స్జెండరా, నీ వల్ల మాకేం యూజ్ ఉంటుంది అంటే వీళ్ళ వల్ల యూజే లేదు కదా. మరి ఇప్పుడు నవదీప్ గారి ఫాస్ట్ మాట్లాడితే బాగుండదు, అది అందరికి తెలిసింది. ఆయన అంటే అక్కడికి పిలిచి చీప్ కంటెంట్ అదంతా అని చెప్తున్నారు. అంటే ముందు తెలియదా వాళ్ళకి? ఒకవేళ నిజంగా అలాంటి ఒపీనియన్ ఉంటే అక్కడి వరకు పిలవాల్సిన అవసరం ఉండదు కదా శివ. అవును, పిలిచినాక నువ్వు ట్రాన్స్జెండర్ అవల్ల అడగాల్సిన అవసరం లేదు. ఆయన పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలన్నప్పుడు నిన్నెవరు పంపేయమన్నారు ముందు, నిన్నెవరు పిలవమన్నారు ముందు? ఇప్పుడు ఆయన కూడా అంటుండే ఇప్పుడు ఏమన్నా అయిందంటే దానికి నవదీప్ గారే కదా కారణము. అంతే కదా. సో ముందు నేనేమంటున్నా అండి, ఇప్పుడు మనకు అగ్ని పరీక్ష పెట్టినట్టే ముందు ఆ సెలబ్రిటీలో కూడా పెట్టాలి. ఎందుకంటే వాళ్ళేం పెద్ద పై నుంచి దిగిరాలే కదా, మనం పట్టించుకుంటే వాళ్ళెవరు? అంతే కదా. అందులో ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ లోకి వస్తున్న వాళ్ళలో చాలా మంది బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత ఎవరి పర్సన్ అని వెతుక్కొని చూడాల్సిన పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా ఉండాలంటే ఉప్పల్ బాలు లాగా నిజాయితీ మాట్లాడేటోళ్ళు కాదు, ఉప్పల్ బాలు లాగా నేను ఏంటి బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తా అన్న వాళ్ళు కాదు, చెయ్యనన్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళకి కావాల్సిన కాంట్రవర్సీ చేసేటోళ్ళు, లేదంటే వాళ్ళ చెత్త మాట్లాడేటోళ్ళు వాళ్ళైతేనే ముఖ్యమా వాళ్ళకి? నాకు అర్థం కాదు అసలు. అది చెత్త ముందు ఆ ప్రోగ్రామే చెత్త, దాన్ని మూజీ 10 మందికి పనికొచ్చేది చేయాలరా అంటే మళ్ళీ ఇంకో అగ్ని పరీక్షను తీసుకొచ్చిండ్రు. అగ్ని పరీక్ష ఎదుర్కోనిక వాళ్ళ పెద్ద గొప్పోళ్ళ నాకు అర్థం కాదు, లేదంటే వీళ్ళ పెద్ద గొప్పోళ్ళ. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్. ఈశ్వరరావు జాయిన్ అవుతున్నారు, మరొక కాలర్. ఈశ్వరరావు గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? ఇది పెద్ద టార్గెట్ లాగా చేస్తారు సార్ ఈ ఛానల్ వాళ్ళు, ఈ బిగ్ బాస్ వాళ్ళు. పెద్ద పెద్ద యూట్యూబర్లను తీసుకొని వచ్చి వాళ్ళ ఇచ్చేటంతా టీవీకి పెట్టేటట్టున్నారు, వాళ్ళ టీఆర్పీ పెంచుకొని. మా ఊళ్ళో యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ లేని వాళ్ళు ఎవరిని తీసుకోవడం లేదు. పెద్ద యూత్ ఉన్న వాళ్ళు, యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు తీసుకొని వాళ్ళ పరువు మొత్తం దీనికే చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఉప్పల్ బాలు విషయంలో కానీ చాలా మంది విషయంలో అగ్ని పరీక్షలో వాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం బయట ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? వాళ్ళైతే ఇజ్జత్ దీనికే తీసుకొస్తున్నారు సార్. అదే సార్, ఇజ్జత్ దీనికే తీసుకొస్తున్నారంటారా? అంతే సార్, వీళ్ళు యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు సెలెక్టర్, ఏమి లేనో తీసుకోమానండి. వాళ్ళు అదే టార్గెట్ చేస్తారు. బిగ్ బాస్ అనేది వాళ్ళ ఛానల్ మొత్తం వైరల్ టీఆర్పీ పెంచడానికి ప్లాన్ వేస్తారు వాళ్ళు. వాళ్ళు 10 మందిని తీసుకుంటూ వైరల్ కాదుగా, ఒక 70 మందిని 80 మందిని తీసుకొని 80 ఛానల్ వాళ్ళని తీసుకొని మొత్తం ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరికీ వైరల్ చేస్తారు ఇట్లా.